అనంత్ వెయిట్స్ సుమ బోర్డు లైట్ల కాంతిలో మెరిసిపోతోంది. అటువైపు ఇటువైపు బంధువర్గం బాగానే ఉన్నారు. అందరూ హడావిడిగా తిరుగుతున్నారు. ఒక పేరెన్నిక కన్న కళ్యాణ మండపం అది. అక్కడే అందరికీ కావలసిన సదుపాయాలు ఉన్నాయి. ఎవరి గదులు వారికి ఉన్నాయి. వధువు తరపు వారు వరుణ్ తరపు వారు ఎవరి గదుల్లో వాళ్ళు పెళ్లికి ముందు జరిగే కార్యక్రమం చేస్తున్నారు. వధూవరుల మంగళ స్నాన తంతు అయిపోయింది. వధువును గౌరీ పూజకు కూర్చోబెట్టారు. వరుణుకి స్నాతకం తంతుగా చేస్తున్నారు. బంధువర్గాల హడావుడి, స్నేహితుల గోలలు, పిల్లల కేరింతల మధ్య వధువు గౌరీ పూజ తంతుగా అయిపోయింది. వరుణి చేత చేయించే కార్యక్రమాలు చేయిస్తున్నారు. అంతా అయింది అనిపించాక పీటలపైకి వధూవరులను పిలిచి కూర్చోబెట్టారు. ఇంతలో ఒక్క నిమిషం అంటూ ఫోటోగ్రాఫర్స్ వచ్చి రకరకాల యాంగిల్లో ఆ నూతన వధూవరుల ఫోటోలు తీస్తున్నారు. వధూవరుల మిత్రులు వారి చుట్టూ చేరి వారిని ఆట పట్టిస్తున్నారు. పండితుల మంత్రోచ్చారణ కంటే ఫోటోలు తీసుకోవడం, వీడియో ఇవే సర్వసాధారణం నేటి పెళ్లిళ్లలో. ఎంతో ఖర్చు చేసి ఘనంగా పెళ్లిళ్లు చేసుకోవడం అంతవరకు బాగానే ఉంది. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం పెళ్లి చాలా పవిత్రమైనది. దేవతలను ఆహ్వానించి వారి ఆశీర్వచనాలతో సశాస్త్రీయంగా మంత్రయుక్తంగా పెళ్లి జరుగుతుంది. కానీ అవన్నీ కేవలం ఒక తంతుగా చేస్తూ ఎప్పటికీ గుర్తు ఉండే మధుర జ్ఞాపకం అని ఫోటోలు వీడియోలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇవేమీ పట్టించుకోకుండా పెళ్లి చేయించే వాళ్ళు వాళ్ళ మా నాన్న వాళ్ళు మంత్రాలు చదువుతూ మామ అనిపించేస్తున్నారు. మరి వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తే చాలుగా. జీలకర్ర బెల్లం వధూవరులతో ఒకరి తలపై ఒకరు పెట్టించే కార్యక్రమం అయిపోయింది. మంగళసూత్రధారణ అయిపోయింది. చూపరులకు వధూవరులు కొత్త శోభతో కనిపిస్తున్నారు. కానీ వధువు ముఖంలో ఏ విధమైన ఆనందం లేదని పరికించి చూసిన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. అలా పరికించి చూసిన వారు పెళ్లి కార్యక్రమాల అలసట వల్ల కాబోలు అని సరిపెట్టుకున్నారు. తినేవాళ్లు తిని గిఫ్టులు చేతిలో పెట్టి వెళ్ళిపోతున్నారు. పెళ్లి రిసెప్షన్ అన్నీ వైభవంగా జరిగాయి. పెళ్లి తర్వాత వధూవరులతో సత్యనారాయణ వ్రతం చేయించారు. రిసెప్షన్ ఘనంగా చేశారు. వధూవరులు ఇద్దరూ సాఫ్ట్వేర్ అవ్వడం వల్ల వారు పనిచేసే కంపెనీల్లో కొలీగ్స్ చాలామంది హాజరయ్యారు. పూల బొకే ఇచ్చి విశేష్ చెప్పి ఫోటో తీయించుకుని వెళ్లారు భోజనాల బఫే వైపు. ఆ తర్వాత అప్పగింతల కార్యక్రమం జరిగింది. వధువు తల్లిదండ్రులు తమ కూతురిని అల్లుడికి అప్పచెప్తూ, అల్లుడు గారు, మా అమ్మాయి చాలా గారాబంగా పెరిగింది, జాగ్రత్తగా చూసుకోండి, చిన్నప్పటి నుంచి ఏ కష్టం లేకుండా పెంచాం అని బియ్యపురాలితో, ఇక నుంచి మా అమ్మాయికి మీరే తల్లిదండ్రులు, తన బాగోగులు మీరే చూసుకోవాలి అన్నారు కళ్ళ నీరు తుడుచుకుని. అమ్మాయిని అత్తవారింటికి పంపించారు. అత్తవారిల్లు అంటే ఎంతో దూరం కాదు, ఉప్పల్ నుంచి హబ్సిగూడ అంతే. పెళ్లి కూతురు ముభావంగా డల్గా ఉండడం చూసిన అత్తగారు అన్నపూర్ణమ్మ తన కూతురుతో, తనతో ఏమైనా కబుర్లు చెప్పు, కొత్త కదా, బెంగగా ఉందేమో తనకు అంటే ఆడపడుచు వెళ్ళింది కొత్త పెళ్లి కూతురు వద్దకు. ఆడపడుచు ఎంత ఆప్యాయంగా మాట్లాడినా తనతో కూడా ముక్తసరిగా మాట్లాడింది సుమ. మరుసటి రోజు అత్తగారు కొత్త కోడళ్లతో, అమ్మా నాన్నలపై బెంగగా ఉందా తల్లి, ఓ 4 రోజులు వెళ్ళి వస్తావా మరి, ఇక్కడేగా అంది. సరేనని లగేజీ సర్దుకుని వెళ్ళింది. కొంచెం అలవాటు అయ్యే వరకు అలాగే ఉంటుంది మొదట్లో అనుకున్నారు. 4 రోజులు అన్నది నెల రోజుల వరకు రాలేదు. అన్నపూర్ణమ్మ గారు కాల్ చేస్తే, సెలవులు అయిపోయాయి కదా, జాబ్లో జాయిన్ అయ్యింది అని జవాబు చెప్పాడు వియ్యంకుడు. ఇక్కడి నుంచే వెళ్ళొచ్చు కదా జాబ్కి అంటే, అలాగే అమ్మాయిని తీసుకొస్తాను అన్నాడు వియ్యంకుడు. అన్నపూర్ణమ్మ పరందామయ్య గారులకు 2 కూతుళ్ళు. వాళ్ళ మధ్యలో పుట్టినవాడు అనంత్. పరందామయ్య ఈసీఐఎల్ కంపెనీలో ఒక మంచి హోదాలో చేసి రిటైర్ అయ్యారు. కూతుళ్ళిద్దరికీ అమెరికా సంబంధాలు చూసి పెళ్లి చేశారు. ఇక అనంత్ ప్రస్తుతం ఇక్కడే ఒక కంపెనీలో సాఫ్ట్వేర్గా చేస్తున్నాడు. సుమ కూడా సాఫ్ట్వేర్, కానీ ఇద్దరు వేరువేరు కంపెనీల్లో. ఇక్కడే ఉన్న జాబ్కి వెళ్ళి రమ్మని అత్తమామలు చెప్పగా హబ్సిగూడ వచ్చింది సుమ. వచ్చాక ఇంట్లో బాగా కలిసిపోయింది. పెళ్లి కోసం వచ్చిన ఆడపడుచులు తిరిగి అమెరికా వెళ్ళిపోయారు. అలా ఇంచుమించుగా 8 నెలల కాలం గడిచిపోయింది. అప్పుడు అనంత్కు ఆఫీస్ ద్వారా అమెరికా వెళ్లే అవకాశం వచ్చింది. ఆనందభరితులయ్యాడు అనంత్. తల్లిదండ్రులు కూడా సంతోషించారు. అమెరికా వెళ్ళడం అంటే చాలా గొప్ప కదా మరి చుట్టాల్లో. ఆ సంతోషం పంచుకుందామని సుమతో చెప్పాడు కౌగిలించుకోబోతూ. ఓకే, కంగ్రాట్స్ అని తనను దూరంగా తోస్తూ ముభావంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నీరసపడిపోయాడు అనంత్. పెళ్ళి అయినప్పటి నుంచి ఇదే తంతు.
అమ్మా నాన్నలపై బెంగనేమో అని ఎప్పట్లానే సరిపెట్టుకున్నాడు. మళ్ళీ అమెరికా వెళ్ళడం కోసం అంతా సిద్ధం చేసుకుని తను ముందు వెళ్ళి సుమ కోసం మిగతా ప్రాసెస్ రెడీ చేయించి చెబుతాను, తను అప్పుడు వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. వాళ్ళ పెళ్ళి అయి సంవత్సరమైంది. వీసా రెడీ అయ్యింది. మరో 10 రోజుల్లో అమెరికా బయలుదేరాలి అని కాల్ చేసి చెప్పాడు. సరేనంది. అత్తయ్య, మీకు మామయ్యకు గడ్డ పెరుగు ఇష్టం కదా, తోడు పెట్టాను. రేపు ఉదయమే తీసి ఫ్రిడ్జ్లో పెట్టండి, పుల్లగా అయితే తినలేరు అనింది సుమ. మామయ్య, మీరు మందులు టైంకి కరెక్ట్గా మర్చిపోకుండా వేసుకోవాలి. నేను 2 రోజుల్లోనే వస్తాను. మళ్ళీ మీ అబ్బాయి వచ్చాక అమెరికా వెళ్ళిపోతే అమ్మా నాన్నను చూడడం అవ్వదు. ఆ హడావుల్లో నాకు అస్సలు ఇష్టం లేదు మిమ్మల్ని వదిలి వెళ్ళడం. ఇక్కడ మీ బాగోగులు ఎవరు చూసుకుంటారు? 2 ఆడపడుచులు పెళ్ళిళ్ళు అయిపోయి చెరో దేశంలో ఉన్నారాయే. మనం కూడా ఎందుకు అంటే మీ అబ్బాయి వినట్లేదు. 3 ఏళ్లలో మళ్ళీ వచ్చేద్దాం అంటున్నారు. నేనిక వెళ్ళి వస్తాను అని అంది. ఎలా వెళ్తావమ్మా అన్న మామయ్యతో. ఆటోలో వెళ్ళిపోతాను మామయ్య. హబ్సిగూడ నుంచి ఉప్పల్ ఎంత దూరం? దగ్గరేగా. మీరు మాత్రం జాగ్రత్త అంటూ 10 సార్లు చెప్పి వెళ్ళిపోయిన కోడల్ని అబ్బురంగా అపురూపంగా చూస్తూ, నిజంగా మనం ఎంత అదృష్టవంతులమండి, కూతుర్లా చూసుకునే కోడలు దొరికింది అన్న భార్యతో, అవును నిజమే అన్నాడు పరంధామయ్య. అబ్బాయికి పెళ్లి చేయడానికి ఎన్ని సంబంధాలు చూశాం, ఎంతకీ ఏదీ కుదరకపోతే ఎలా అవుతుందో వీడికి పెళ్ళి అని బెంగపడ్డాం. కానీ ఇంత మంచి కోడలు దొరుకుతుందనుకోలేదు అంది అన్నపూర్ణమ్మ. మంచి కోడల్ని సాధించిన క్రెడిట్ నీదే. ఈ వాకింగ్ ఫ్రెండ్ ద్వారా కదా ఈ సంబంధం వచ్చింది. ఆమెకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్పాలి అన్నాడు పరంధామయ్య. కానీ పెళ్లి అయినప్పటి నుంచి ఈ అబ్బాయి మాత్రం ఏదో డల్గా ఉన్నట్టు అనిపిస్తున్నాడు సుమండి అంది అన్నపూర్ణమ్మ. పెళ్లి హడావుడి, ఆ తర్వాత ఆఫీసు, వాడి కల అయిన అమెరికా ఛాన్సు, ఈ టెన్షన్స్లో అలా ఉండి ఉంటాడు. కోడలు అక్కడికి వెళ్ళాక హాయిగా ఉంటారు. మనం నానమ్మ తాతయ్య ఏమో అవుతాం. అనవసరంగా బెంగపడకు అన్నాడు. అలా ఇద్దరూ మురిసిపోతూ ఆనందంగా పడుకున్నారు ఆ రాత్రి. ఆ మరునాడు శనివారం. పరంధామయ్య టీవీ చూస్తూ కూర్చున్నాడు. అన్నపూర్ణమ్మ వంట పనిలో ఉంది. ఇంతలో పోస్ట్ వచ్చింది. వచ్చిన రిజిస్టర్డ్ కవర్ను చూసి అయోమయంలో ఉండిపోయారు. సైన్ చేసి తీసుకున్నారు. ఆ కవర్ ఓపెన్ చేసి చదివిన పరంధామయ్య, విన్న అన్నపూర్ణమ్మ అచేత మనస్కులయ్యారు. వాళ్ళు అచేతనావస్థలో ఉండగానే డోర్ బెల్ మోగింది. తలుపు తీస్తే ఎదురుగా 2 పోలీసులు. మా సార్ మిమ్మల్ని తీసుకురమ్మన్నారు, పోలీస్ స్టేషన్కి పదండి అన్నారు వాళ్ళు. నోట్లో మాట రావట్లేదు. సినిమాలో చూడడమే కానీ ఇన్నేళ్ల జీవితంలో ఎప్పుడూ పోలీస్ స్టేషన్కి కానీ కోర్టుకు కానీ వెళ్ళే అవసరం రాలేదు. ఎట్టకేలకు గొంతు పెకిల్చుకొని, ఏమైంది, దేనికి అని మాత్రం అడిగారు పరంధామయ్య. అక్కడే చెబుతారు, పర్వాలేదు, మీరు రండి అన్నారు వాళ్ళు నెమ్మదిగానే. వాళ్లతో నడిచారు ఇంటికి తాళం పెట్టి. మిట్ట మధ్యాహ్నం అయింది కాబట్టి సరిపోయింది. చుట్టుపక్కల జనాలు ఎవ్వరూ లేరు. అమ్మయ్య అనుకుని వాళ్లతో బయలుదేరబోయారు. పక్కింటి పరమానందం చూడనే చూశాడు. వెంటనే హడావుడి పడుతూ ఎదురుగా వచ్చి, ఏమైంది పరంధామయ్య గారు, ఏం చేశారు? పోలీసులు వచ్చారెందుకు? ఎందుకు మిమ్మల్ని తీసుకెళ్తున్నారు? ఏమైనా చేయకూడని పని చేశారా? పైకి మాత్రం చాలా పెద్ద మనిషిలా కనిపిస్తారు, కానీ మీరు ఇలాంటి వారు అనుకోలేదు. ముందే తెలిస్తే ఈ కాలనీ సెక్రటరీగా మీకు ఈ ఇల్లు అమ్మడానికి అనుమతి ఇచ్చేవాడినే కాదు. ఇంతకీ ఏం నేరం చేశారు అంటూ గుక్క తిప్పుకోకుండా అడిగాడు పరమానందం. పోలీసుల రాకతో ముందే అయోమయంలో ఆందోళనలో ఉన్న పరంధామయ్య దంపతులు ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉన్నారు. మనసు లోపలే అవమానం, బాధ ఏకకాలంలో కలగడం వల్ల నోరు పెగల్లేదు. మళ్ళీ రెట్టించాడు పరమానందం. వీళ్ళు మాట్లాడకపోయేసరికి పోలీసులను అడిగాడు. అప్పుడు పోలీసులు, ఏమో తెలియదు, మా ఎస్ఐ గారు తీసుకురమ్మన్నారు, అందుకే వచ్చాము. మీ పని మీరు చూసుకోండి, మా అడ్డు తొలగండి అన్నారు కొంచెం కఠినంగానే. ఆ మాటతో పరమానందం నోరు మూతపడింది. పక్కకు వెళ్ళిపోయాడు. ఇంతకీ ఏముంది ఆ కవర్లో? పోలీస్ స్టేషన్కు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది వారికి? ఆ 70 ఏళ్ల ముసలివాళ్ల జీవితంలో ఏమి రానుందో? ఆ తర్వాత 2వ భాగంలో వినండి. నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.